15న టీఎస్ఆర్ ఆధ్వర్యంలో 41వ మహాకుంభాభిషేకం సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు పవిత్ర జలాలు పళ్ల రసాలతో శివలింగానికి భక్తులతో అభిషేకం ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బివిరామ్ టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ సాగర తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న ఆదివారం 41వ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బివిరామ్ తెలిపారు. శుక్రవారం ఉదయం టీఎస్ఆర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి ఆపద కలగకూడదనే సంకల్పంతో 40 ఏళ్ల క్రిందట డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, అదే ఆనవాయితీతో ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జనసేన నాయకులు బెహ్రా భాస్కర్రావు మాట్లాడుతూ సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్న డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి అభినందనీయులన్నారు. ఇది విశాఖపట్నంలో మీరు చేస్తే విశాఖపట్నం ప్రజలకి మంచిదని, ఎటువంటి ఆటంకాలు రాకుండా విశాఖపట్నం అవుతారని చెప్పి మనం చేశారు. క్రమం తప్పకుండా సుబ్బరామిరెడ్డి గారు ఆచరిస్తున్నారు. మరి వేళ మనం చూసాం, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్లు వచ్చినా, ఎన్నో ప్రజలు వచ్చినా, కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఏమి కాకుండా ఎన్నాళ్ళు ప్రశాంతంగా మేము ఒకటే పిలిపేస్తున్నాం, రేపు 15. ఎందుకంటే చాలా మంది నేవీ మేళ వల్ల ఆటంకం వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే నేవీ కమాండర్ మనోజ్ కుమార్ కట్టడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, డెఫినెట్గా నేవీ కమాండర్ మనోజ్ కుమార్ ఒకటే అన్నారు, మేము ఈ కార్యక్రమం ఆపం, నేను కూడా శివభక్తుల్ని, డెఫినెట్గా మేము అడ్జస్ట్ చేసుకుని మీకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పారు, ఫోన్ చేసి మాట్లాడారు, మీరు సపోర్ట్ అని చెప్పారు. డెఫినెట్గా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ. రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం సుబ్బరామిరెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తారు, అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజు మధ్యాహ్నం హోమం, సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది. దాని డెఫినెట్గా ఇది ఎందుకంటే ఏమీ ఆశించకుండా సుబ్బరామిరెడ్డి గారు 41 సంవత్సరం ప్రజలు బాగుండాలి, నేను ఏదైతే విశాఖ దత్తత తీసుకున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ఎందుకంటే ఇది అందరికీ రాదు ఇలాంటి ఉదయం. మరి నిజంగా భగవంతుడు ఆయన ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేసుకున్న పుణ్యం, అదృష్టం మనం చేస్తాను. డెఫినెట్గా రేపు 15వ తారీఖుని ప్రజల్ని, శివభక్తుల్ని అందరినీ మీ అందరికీ నమస్కారం. అందరూ 10:30-11 ప్రాంతానికి అందరూ దయచేసి మీ యొక్క ప్రయత్నంతో 11 గంటలకే మొదలు పెట్టారు. నాకు తెలుసు గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇంత అమోఘంగా జరగటానికి కారణము భక్తులే కాదు, మీలాంటి మీడియా మిత్రులు కూడా చాలా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ప్రతి ఒక్కరూ మీ ఛానల్స్ ద్వారా, మీ న్యూస్ ప్రింట్ ద్వారా తెలియటం జరిగింది. చాలా మందికి ఉన్నది, ఈ ఏడాది 41 మహాకుంభాభిషేకం చేయగలమా లేదా, చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మిలాన్ కావచ్చు, లేకపోతే నేవీ డే కావచ్చు, దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మనం ఈ కార్యక్రమానికి అంతరాయం వస్తుందేమో అని చాలా మంది గత వారం 10 రోజులుగా మాకు కాల్ చేయడము, తర్వాత దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవ్వడానికి చాలా మంది ట్రై చేశారు. దేవుడి దయ వల్ల, ఈశ్వర కృప వల్ల ఈ కార్యక్రమం 41 సంవత్సరాలుగా ఏకదాటిగా ఏ ఏడాది కూడా ఆగకుండా మళ్ళీ ఇదే సంవత్సరం అదే టి సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరో ఇంకో ఏడాది భక్తులందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ అడగచ్చు, సార్ మరి ఈ కార్యక్రమానికి ఇంత పోలీస్ బందోబస్తు, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత నేవీ సెక్యూరిటీ, ఇన్ని ఆటంకాల మధ్య ఎలాగ జరుగుతుంది? నేను ఒకటే చెప్తున్నాను, 41 సంవత్సరాలుగా మహాప్రళయాలు రావడం జరిగింది విశాఖ తీరాన్ని. మహాప్రళయాలు అంటే హుదూద్ నుంచి అనుకోకుండా చాలా ప్రళయాలు ముందుకు మనం చూడగలిగాం. కానీ 25 సంవత్సరాలకు మున్నాడి అంటే 2001, 2003లో ఇక్కడ హోమం, చండీయాగాలు చేయటంలో మా పూర్వీకులు అనగా కళాబంధుతో సమానంగా మా తాతగారైన
శివభక్తులు గారు ఈ కార్యక్రమాన్ని 41 సంవత్సరాలుగా చేయడం జరిగింది. ఏ మాత్రం ప్రళయం కానీ మనకి ఏమీ జరగకుండా ఆపగలిగింది ఆ మహాశివుడు. ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకునే అనేక జనాలు విదేశాల నుంచి, పరాయి ఊర్ల నుంచి ఎంతో మంది మాకు అందరికి ఫోన్లు చేసి, సార్ 15వ తారీఖున మేము వస్తున్నాం, మాకు కొంచెం ఏర్పాట్లు కొంచెం సహకరించండి, మేమే ముందుకొచ్చి మీ అందరికి మేము వాలంటీర్స్ గా ఉంటామని ఎన్నో విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తాయి. మీరు కింద డేటా పరిస్థితి చూస్తే అప్పుడు సుబ్రహ్మణ్యుడు గారు కాకినాడలో వర్క్ చేస్తున్నాం. అక్కడ మా మహాశివుడితో కలవటం జరిగింది. ఫస్ట్ లో కాకినాడలో ఈ కార్యక్రమం సముద్ర తీరాన్ని స్టార్ట్ చేశారు. సుబ్రహ్మణ్యుడు గారు దానికి ఆ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈయన దాన్ని డిసైడ్ చేశారు శివభక్తులు గారు. తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సంవత్సరం నుంచే విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 39 సంవత్సరాలు ఇక్కడ విశాఖపట్నంలోనే చేయడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు గారు కంటిన్యూషన్ గా చేస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తూ ఆ మహాశివలింగాన్ని అక్కడ స్థాపించి దానికి అభిషేకం చేయడానికి సంబంధించిన ప్రతి పాలతో పెట్టు, తర్వాత వాటరు, తర్వాత ఎన్ని కొన్ని వేరే దగ్గర నుంచి నదుల నుంచి తెప్పించి దాంట్లో కలిపి ఆ అభిషేకం చేయిస్తున్నారు. దానికంతా మన శివభక్తులు గారి ఈయన మనవడు చంద్రశేఖర్ గారు, ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్గా 10 రోజుల ముందే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా పరీక్ష చేస్తున్నారు.